జిల్లా పెనుకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ సందర్శించారు. పట్టణంలోని డంపింగ్ యార్డ్లో నుంచి సంపద సృష్టించేందుకు తెలుగుదేశం పార్టీ అహర్నిశలు పనిచేస్తుందన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చెత్తపై పన్ను వేసి ప్రజలను పెనుభారంగా మోపారన్నారు. చెత్త నుంచి ఎరువును తయారు చేసి ఎలాంటి పంటలకు వేయాలో నిర్ధారించిన తర్వాత ఎరువులను సరఫరా చేస్తామన్నారు. డంపింగ్ యార్డ్లను ఎక్కడికక్కడ క్లీన్ చేసి గ్రీనరీ పెనుకొండగా తీర్చిదిద్దుతామని అన్నారు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలో లేదంటే గతంలో మనం చూసాం, చెత్త మీద కూడా పన్ను వసూలు చేసే ముఖ్యమంత్రిని చూసాం. మరి మన ప్రభుత్వం రాగానే చెత్తతో కూడా సంపద సృష్టించగలని చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న చెత్త ప్రదేశాన్ని ఈరోజు మళ్ళీ క్లీన్ చేస్తూ ఒక పక్క చెత్తలో వచ్చిన కవర్లను ఒక పక్క, మరొక పక్క రాళ్ళు గాజపులు ఒక పక్క కంపోస్ట్ ఎరువును కూడా ఒక పక్కన క్రషింగ్లో ఒక పక్క ఒక కన్వేయర్ ద్వారా ఒక కంపోస్ట్ కూడా అక్కడ తయారవుతుంది. అంటే ఏమైనా చేయగలము, విజనరీ ఆలోచన విధానం ఉంటే సంపద సృష్టించడం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మరి మా నియోజకవర్గంలో మా మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్స్లో ఉన్న కార్యక్రమం గత 10 రోజులుగా చేస్తున్నాం. నిజంగా ఈ ఎరువు కూడా ఏ పంటకైతే సూటబుల్ అవుతుందో ఆ ఎరువును కూడా పరీక్షించి మరి రైతులకు అది కూడా అందజేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఈ ప్రాంతం క్లీన్ అయిన తర్వాత దీన్ని వేరే చోట ఆల్రెడీ శ్రీఫారం దగ్గర డంపింగ్ చేస్తున్నాం, డంపింగ్ యార్డ్ అక్కడ పెట్టాం. మరి ఈ ప్రాంతాన్ని కూడా సుందరంగా గ్రీనరీ పెట్టి చిల్డ్రన్స్ పార్క్గా కూడా తయారు చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారి విజనరీ. అంటే ఒక పక్క పర్యావరణాన్ని కాపాడుతూ ఒక పక్క డంప్ యార్డ్లు కూడా క్లీన్ చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అని కూడా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. చెత్త నుంచి కూడా సంపద సృష్టించగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తున్నాం.